ప్రభుత్వ డాక్టర్పై మరొక తోటి డాక్టర్ దాడి చేశారు. హైదరాబాద్ కోటిలోని డిఎంఈ కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. డిఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు శేఖర్ ఆందోళనకు దిగాడు. సాధారణ బదిలీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని డిఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు అతను అక్కడికి వచ్చాడు. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళు హైదరాబాద్కు 40% మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీలను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్, వినోద్ కుమార్లు కుట్ర చేస్తున్నారని శేఖర్ ఆరోపిస్తున్నాడు. డిఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా అడ్డుకుని దాడి చేశారని చెబుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీలోనే వాళ్ళు ఉంటున్నారని అంటున్నాడు. ఇస్తుంటేనే నేను లోపలికి వెళ్తుంటేనే ఒక 57 మంది గూండాలు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి చింద చెట్టు కింద కూర్చొని నేను లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఒక్కసారి నా మీద దండయాత్ర చేసిండ్రు. ముఖ్యంగా పల్లం ప్రవీణ్, బొంగు రమేష్, వినోద్ మరి రాథోడ్, ఈ నలుగురు కలిసి నన్ను ఇష్టారాజ్యంగా కొట్టి తల మీద ఇక్కడ గిచ్చారు. స్పెట్స్ కూడా ముక్కలు అది పగిలిపోయినాయి.